ఇప్పుడు బేసికల్గా ఇష్యూ ఏంది అంటే చాలా ప్రజా సంఘాలు తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేసినాయి. చాలా కళాకారులు, రచయితలు, తర్వాత మేధావులు వాళ్ళ రంగాలలో పనిచేశారు. అయితే ఈ మొత్తము తెలంగాణకు ఒక సింబల్, ఒక డిస్కషన్ కోసం కానీ చరిత్ర కోసం కానీ ఖచ్చితంగా ఒక సింబల్ అవసరం. ఏ దేశానికైనా ఒక సింబల్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇండియా దేశంగా ఇద్దరి వ్యక్తుల సింబాలిజంతో గుర్తింపబడుతుంది. ఒకటి అంబేద్కర్, ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఒక ప్రజాస్వామిక స్ట్రక్చర్ని నిర్మించాడు కనుక అంబేద్కర్. రెండు, కాంగ్రెస్లో ఉండి మొత్తము ఉద్యమాన్ని ఐక్యపరిచాడు కనుక గాంధీ. అట్లాగే రష్యాకు సింబల్ లెనిన్. దాన్ని ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేకపోయినా రష్యా సెంట్రల్ స్ట్రక్చర్లో లెనిన్ ఫోటో ఉంటుంది, యాజ్ ఫాదర్ ఆఫ్ లెనిన్ రష్యా. చైనాకు సెంట్రల్ ఫిగర్ మావు, రైట్? అటువంటిప్పుడు ఇప్పుడు తెలంగాణకు భాస్కర్ వచ్చిండు, మాలమహానాడు ప్రతినిధి. ఇక్కడ భాస్కర్ ఇక్కడ వచ్చి కూర్చో. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులలో కీలకమైన వ్యక్తి. రేపు నేను యువకుల్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే గద్దరు తరం ఇంకా కొద్ది రోజులలో పోతుంది, మేమందరం పోతాం. ఇప్పుడున్న యువకులు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ తెలంగాణను సాంస్కృతికంగా, దీని కల్చరల్గా, దీని చారిత్రకంగా ఒక సింబల్ చుట్టూ చర్చ జరిగితే ఆ సింబల్ను సెంట్రలైజ్ చేసుకొని యాదగిరి గారు చెప్పినట్లు జాదవ్ ఉంటాడు, పాటలు పాడడంలో విమలక్ ఉంటుంది, రాయడంలో వెనక మిత్ర ఉంటాడు, రకరకాల చరిత్రకారులు రకరకాల రూపాలలో పనిచేసిన వాళ్ళందరూ ఉంటారు. కానీ అందరము అగ్రి అయ్యి, నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్యూడలిజం మళ్ళొచ్చింది అనే పుస్తకం రాసి, అది ఆ పీరియడ్లో మొత్తం తెలంగాణ ఉద్యమంలో భూస్వాములు ఏం చేస్తున్నారో రికార్డ్ చేసి రాసిన పుస్తకం అది, ఫ్యూడలిజం మళ్ళొచ్చింది అని. ఇప్పుడు ఫ్యూడల్సే మళ్ళొచ్చి మేమే తెలంగాణ జాతిపిత అంటే ఇది చాలా అన్యాయం. దాన్ని ఒప్పుకొని కూర్చొని ఉద్యమకారులంతా ఇది మనం ఒక గద్దరికే ఎందుకు ఇస్తాము, ఇది ఎవరికో ఒకరికి పోద్ది. దాంట్లో పరీక్ష పెడితే ఏ పరీక్షలైనా ఎవరో ఒకరు టాప్ వస్తారు, దాంట్లో గోల్డ్ మెడల్ ఒకరికే దొరుకుతుంది. అందరం పాస్ అవుతాము, ఉద్యోగాలు రావచ్చు, గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం కూడా రాకపోవచ్చు. జార్జి రెడ్డికి ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు పిలిచి జాబ్ ఇస్తానంటే నేను పోనని పోరాటంలో చచ్చిపోయాడు. ఇవాళ తెలంగాణ చరిత్ర జార్జి రెడ్డి పేరుతో ఉంది. అంచాయిలయ్య చాలా పెద్ద పుస్తకాలు రాశాడు ప్రపంచం అంతా, కానీ జార్జి రెడ్డినే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గుర్తిస్తుంది, నేను కూడా గుర్తిస్తాను. అట్లాగే గద్దరు మాత్రమే జాతిపిత అని మనం అందరం అంగీకరిద్దామా లేదా? తెలంగాణకు ఇంకొకరు కారు, మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రలు వాళ్ళకు ఉండొచ్చు. ఒకరికి సాహిత్యంలో ఉండొచ్చు, ఒకరికి పాటలలో ఉండొచ్చు, ఒకరికి రచనలలో ఉండొచ్చు, ఒకరికి రాజకీయంలో ఉండొచ్చు. కానీ అన్నిటికంటే పాలించి దోపిడీ చేసి అన్ని కోట్లు సంపాదించిన నేనే పిత అంటే ఎట్లా? ఇది 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 చరిత్ర ఒప్పుకునే ఆలోచన కాదు ఇది. కనుక డబ్బులు నాదే, భూమి నాదే, అధికారం నాదే, ఆస్తి నాదే, దోపిడీ నాదే, మళ్ళీ ఈ జాతికి నేనే పిత అంటే అందరు నోరు మూర్చుకొని కూర్చుంటే చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని సహించలేకనే ఈ కొల్లూరు సత్తయ్య గారితో ఆయన మొట్టమొదటి విగ్రహం పెట్టాడు. గద్దరు చచ్చిపోయినాక 6 నెలల్లో అంబేద్కర్కు విగ్రహం పెట్టలేదు దేశంలో. ఆయన చచ్చిపోయినాక 6 నెలలు పూలేకు పెట్టలేదు, నెహ్రూ కూడా పెట్టలేదు. గద్దరు చచ్చిపోయినాక 6 నెలల్లో
45 లక్షలు పెట్టి ఈయన విగ్రహం పెట్టాడు కొల్లూరు సత్తయ్య. ఆయన కొడుకు నిరాహార దీక్ష చేశాడు. మేము కూర్చొని ఇది ఏం అన్యాయము, ఈ అన్యాయాన్ని ఇట్లా జరగనిస్తే ఎట్లా, అన్ని దోసుకొని అన్ని తిని వందలాది ఎకరాల భూమి ఆక్రమించుకొని అక్కడ గడ్డ మీద కూర్చొని నేనే జాతిపిత అంటే మాట్లాడకపోతే ఎట్లా? ఉద్యమకారులు కూడా ఇంకొకరంటే ఇష్టం ఉండదు, కానీ భూస్వాములు దోపిడీదారులు నేనే అంటే ఏం చేయలేక ఊరుకుంటారు. అది కరెక్ట్ కాదు. అందుకని నేను అందరినీ రమ్మని ఆహ్వానించినాము. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడు గద్దరుతో భువనగిరి ఉద్యమ కాలం నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి దయచేసి. ఇక్కడ యాదగిరి ఉన్నాడు, టిఎల్ యాదగిరి ఉన్నాడు, ఇంకో గోపాల చిన్న పిల్లగానివా, ఇప్పుడు యువకునిగా కనపడుతున్నావు, ఇంకా ముసలోనిగా. సరే, మిమ్మల్ని తప్పకుండా మాట్లాడిస్తాను. ముందు యాదగిరి గారు బ్రీఫ్గా ఆ చరిత్ర అంతా కాదు, తెలంగాణకు ఒక హయ్యెస్ట్ సింబల్ గద్దరే. ఇది గద్దర్ జయంతి వర్ధంతి జరిపినటువంటి మీటింగ్ కాదు. జయంతి వర్ధంతులు అందరికీ జరుపుకుంటారు, మనందరికీ జయంతులు ఉంటాయి, మనందరికీ వర్ధంతులు ఉంటాయి. అది నాకైతే నేను పుట్టిన డేటు తల్లిదండ్రులు వేయలేదు, కానీ పంతులు వేసిన డేట్ ఉంది, అదే డేటు జరుపుకుంటున్నా. అని జయంతులు వర్ధంతులు మీటింగ్ కాదు. దీనికి ఒక మంచి పేరు పెట్టాడు ఆ పాశం యాదగిరి. అది పోస్టర్లో రేపు రావాలని మేము కూడా అనుకున్నాం. గద్దరు పునర్జన్మ పోరాటము అని. గద్దరు పునర్జన్మ పోరాటం. ఈ పునర్జన్మ పోరాటాన్ని బలంగా తీసుకుపోవడానికి యువకులు. అందుకే నేను భాస్కర్కి చెప్పిన, మీరు గ్రామాన గద్దర్ పేరు జాతిపిత అని నిలబెట్టకపోతే గద్దలు వచ్చి తన్నుకపోతాయి. మీరు బతుకుండి లాభం లేదు ఈ తెలంగాణ. అందుకని యాదగిరి ముందు ఆయనతో నిరంతరంగా తిరిగినోడు ఒక 5-6 నిమిషాలు మాట్లాడు.